అజయ్, జాగ్రత్తగా విని జవాబు, ఓకేనా? అజయ్ అని నీవు నీ ప్రక్కన నిలిచినటువంటి యవనస్తురాలు కన్యక శిల్పాను వివాహం చేసుకొని జీవిత కాలమంతా ఆమెను మాత్రమే హత్తుకొని ఉండడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆమెను వివాహం చేసుకొని జీవితాంతం, శిల్పాన్ని వివాహం చేసుకొని జీవితాంతం ఆమెతో కలిసి ఉండడం నాకు ఇష్టమే. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఒక్కసారి అభినందించకూడదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ శిల్ప, నీ ప్రక్కన ఉన్నటువంటి యవనస్తుడు బ్రహ్మచారి అజయ్ నిన్ను ప్రేమించి వివాహం చేసుకొని జీవిత కాలమంతా కూడా నీతో ఉండటానికి ఇష్టపడి మరి అందరి సమక్షంలో మాటిస్తూ ఉన్నాడు. మరి మీ సంగతి? శిల్పాను నీవు అజయ్ అని ఈ పురుషుని చేసుకొని జీవిత కాలమంతా ఎవరిని ఆశించక హత్తుకొని ఉండడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అజయ్ని వివాహం చేసుకోవడం ఇష్టం. మంచిది, థ్యాంక్ యూ. అభినందిద్దామా? ఆడపిల్ల తరపు గట్టి కొట్టాలండి. స్వామి గారి కొడుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి పేరెంట్స్, శేషగిరి అంకులు, శేషగిరి అన్న వారి ఫ్యామిలీ దంపతులు, అలాగే సోమయ్య గారు వారి దంపతులు వేదిక మీదకు రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. శేషగిరి గారు, మీ అబ్బాయి అజయ్ తన ప్రక్కన ఉన్నటువంటి శిల్పాను వివాహం చేసుకొని జీవిత కాలం అంతా తనతోనే కాపురం చేస్తానని మాట ఇచ్చారు. విన్నారా మాట? మీరు కూడా విన్నారా? విన్నారా? తనకు మాత్రమే ఇష్టమా? మీకు కూడా ఇష్టమేనా శిల్పాన్ని మీ కోడలుగా చేసుకోవడం? మాకు కూడా ఇష్టమేనా అమ్మా? మీకు మాకు కూడా ఇష్టమే. ఇష్టమేనా? మంచిది, మీకు ఇష్టమే. ఇచ్చేవాళ్ళు ఇష్టమో లేదో కూడా కనుక్కుందాం. అయ్యా సోమయ్య గారు, మీ పాపని ఇప్పటి వరకు పెంచుకున్నారు. పాస్టర్ గారు వాళ్ళ బావగారు చాలా చక్కని సాక్ష్యాన్ని చెప్పారు. మరి మా అజయ్ కూడా తక్కువడేం కాదు అని చెప్పారు వాళ్ళ బావగారు కూడా. మరి మీ శిల్పాన్ని అడిగాను, తన ప్రక్కన ఉన్నటువంటి అజయ్ని వివాహం చేసుకొని జీవిత కాలం అంతా కాపురం ఉంటాను అని చెప్పి మాట ఇచ్చారు. విన్నారా మాట మీరు? మరి తనకే ఇష్టమా, మీకు కూడా ఇష్టమైన అజయ్ని అల్లుడిగా చేసుకోవడం? మాకు కూడా ఇష్టమే. అమ్మ మీకు? మాకు కూడా ఇష్టమే, అజయ్ని అల్లుడిగా చేసుకోవడం. మంచిది, థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ఈ శుభ సమయంలో కల్పిస్తూ ఉండగా దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారు. పాప కుడి చేతిని సోములు గారు అటు సతీమణి అజయ్ కుడి చేతికి అందించాలి. అజయ్ కుడి చేతిని శేషగిరి గారు వారి దంపతులు శిల్పా చేతికి అందించాలి. కుడి చేతిని పట్టుకోండి. ఈ శుభ సమయంలో మరి సేవకులు ఊరు నుంచి మన మధ్యకి వచ్చినటువంటి పాస్టర్ జర్మియా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. In the name of the Father, Son and the Holy Ghost. మిక్కిలి కనికరమ కలిగిన మా తండ్రి, జీవం గల జగదరక్షక నీకు వందనాలు. జనవాది కాల సంకల్పంలో ప్రభా అజయ్ బాబు అలాగే శిల్ప గారిని
భార్యాభర్తలుగా ప్రభు మీ యొక్క ఆలోచనలు నిర్ణయించి ఈ సమయంలో ప్రభు ప్రత్యేకంగా వారిని జతపరచి వివాహానికి ముందు ప్రభు మరి వారిరువురు ప్రభు వివాహం చేసుకున్నట్టు వారిరువురు తల్లిదండ్రులు కూడా ఆయన సమ్మతించినటువంటి సమయంలో వారు అప్పగిస్తుండగా వారి జీవితాంతం ప్రభు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరులై ఉంటారని మీరు సెలవిచ్చిన ప్రకారంగా వారి జీవితకాలం అంతా వారి సంతానం అంతా భూమి మీద వర్ధులుటకు సహాయం చేయాలని కోరుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో దీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీరు వెళ్ళచ్చు. ఇంతసేపు మిమ్మల్ని అడిగి పాస్టర్ గారితో ప్రార్థన చేయించి మీ అత్త మామలతో చేతులు పట్టించి అప్పుడే విడిచిపెట్టడానికి కాదు, అప్పుడే విడిచిపెట్టేస్తారండి. కైనను వ్యాధి బాధల యందు సుఖ దుఃఖములకు కష్ట నష్టములకు ఓర్చుకొని ప్రభు కృపలో నేర్చుకొని నా జీవిత కాలం అంతయు నిన్ను ప్రేమించి ఆదరించి గణపరచుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నానని ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘము ఎదుటను సేవకుల ఎదుటను ఒప్పుకొనుచు ప్రమాణము చేయుచున్నాను. శిల్పా నేను అజయ్ అజయ్ అను మిమ్మును ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖ దుఃఖములకు కష్ట నష్టములకు ఓర్చుకొని ప్రభు కృపలో నేర్చుకొని నా జీవిత కాలమంతా మీతోనే కాపురము చేయుదునని మీకు లోబడి ఉందునని ఆదరించి గణపరచుటకై మిమ్మును నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నానని ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘము ఎదుటను సేవకుల ఎదుటను ఒప్పుకొనుచు ప్రమాణము చేయుచున్నాను. క్రైస్తవ క్రమశిక్షణ పద్ధతిలో చక్కని తెలుగు భాషా పదజాలములతో ఇరువురు ఒకరితో ఒకరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ చక్కని ప్రమాణాలను చేసుకొని ఉన్నారు. మరి వివాహాలు అనగానే పెద్దలైన వారికి గుర్తొచ్చేది ఏమిస్తావు ఏం పెడతావు అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి కదండి. వివాహము అంటే పెట్టుకునే బంగారు ఆభరణాలు, వివాహాలకు గుర్తుగా రింగ్స్, ఇంకా వగైరా
వాటిని పెడుతున్నారా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి పెళ్లి కుమారుడు అంటూ ఉన్నారు, అజయ్ అయిపోలేదండి, ఇంకా రింగ్స్ మార్చుకోవాలి, ఇంకా దండలు మార్చుకోవాలి, ఇంకా వివాహం ఉంది అంటున్నాడు. కాబట్టి మీరంతా ఓపిక పట్టాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందుని బట్టి అజయ్ యొక్క రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను. ఓకే. వివాహానికి గుర్తుగా సిద్ధపరిచి తీసుకుని వచ్చినటువంటి రింగ్స్, చైను వగైరా బంగారు ఆభరణాల కొరకు ప్రార్థన చేయడానికి ఒక సేవకుని సిద్ధపరచాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క ముఖం పైనటువంటి వేళ్లు తొలగించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఎంగేజ్మెంట్ లో చూసినటువంటి శిల్పానే గడపవారు వెళ్ళి చూసుకున్నప్పుడు నా శిల్పనేనో కాదు, వేళ్ళు తీసి ఒకసారి అజయ్ శిల్ప ముఖాన్ని వేటగా చూసుకుంటాడని ఆశపడతా ఉన్నాను. పెళ్లి కుమారుడు అజయ్ శిల్ప ముఖం పైనటువంటి వేలును ముసుగును నిదానంగా తొలగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనందరం కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ జతపరచబడినటువంటి జంటను అభినందిస్తూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాము. ఈ సమయంలో మరి బంగారు ఆభరణాల కొరకు వివాహములకు ముందుగా తీసుకొని వచ్చినటువంటి వాటి కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి బొమ్మరింపాడులో సేవ చేస్తున్నటువంటి యోహాన్ గారు వచ్చి మరి ఉంగరాల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహిమగల తండ్రి మీ కొందనాలు, నూతనంగా జతపరచబడుతున్న బట్టి మీ స్తోత్రాలు అయ్యా. పెండు కుమార్తె వారు పెండు కుమారునికి అయ్యా నా తండ్రి ఇస్తున్నటువంటి నూతన వస్తువును బట్టి ఆయన విలువైనటువంటి బంగారు ఆభరణం బట్టి మీ స్తోత్రాలు అయ్యా. వారి జీవితంలో గుర్తింపుగా అయ్యా మీ నామానికి మహిమకరంగా అయ్యా నీ బిడ్డకు తండ్రి ధరించుకుంటానికి నీ కృప ఇచ్చేయండి. అల్లాడు ఎలియాజర్ తీసుకున్నటువంటి అయ్యా కారణ ప్రభా వస్తువులు ఏ విధంగా రెప్పుక అయ్యా నా తండ్రి అంగీకరించిందో నా నాయన, అలాగే నా తండ్రి అయ్యా ఈ రోజు నా ప్రభా నా తండ్రి నా నాయన శిల్ప వారు ఇస్తున్నటువంటి బంగారు ఆభరణాలని అయ్యా నా తండ్రి అజయ అయ్యా నా తండ్రి ధరిస్తుండగా నీ కృప చూపండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ముందున్న కార్యక్రమం అంతా మీ చేతికి అప్పగిస్తూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎడారిలే అనుకున్నారు. ఎడారి అట్లా పట్టుకోండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ చైన్ను నీకు ధరింపజేయుచున్నాను. నా శరీరంతోను
ఆస్తి ఎంతటిలోను నిన్ను పాలి భాగస్థురాలునిగా చేసుకొనుచున్నానని ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఒప్పుకొనుచు బహుకరిస్తున్నాను. సత్య సంపూర్ణుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి ముందు పాస్ట్రమ్ గారు పెళ్లి కూతురికి ఇస్తారు, సంపూర్ణమానికి పెళ్లి కొడుకు ఇస్తారు. మీరు అట్లా చూడండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి. ఇప్పుడు అజయ్కి అవకాశం ఇస్తున్నాము. అవకాశం అజయ్ ఓడిపోయేటట్టున్నాడు. అడిగేలోపే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా శిల్ప. నిజంగానే వాళ్ళు ఫాస్ట్గా చెప్పినట్టుగా చిలకలూరుపేటల్లో ఫోటోలు, గణపవరంలో ఫోటోలు ఇక్కడే కనపడుతున్నాయి. మాకు అంత ఫాస్ట్ అని అనుకోలేదు. ఈసారి అజయ్యే శిల్పాకి బైబిల్ ముందు బహుకరిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి సభలో ప్రభు నెరిగిన విశ్వాసులు ఉన్నారు. మీరంతా కూడా మీ గృహస్థాలు చూపిస్తారా? ఇంతమందిగా మనందరూ మీరు ఆశీర్వదించడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కుడి చేయి వీరివైపు చాపుదాము, ఆశీర్వదిద్దాం. అందరం ఈ ఘనమైన వివాహము ప్రభు తన చిత్తానుసారంగా జరిగించినందుకు అందరం ఒకసారి యేసయ్య నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అందరూ కలిసి అన్నిటికీ ఆధారమైన చిన్న ఆరాధన చేద్దాం. నీకే ఆరాధన, ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అందరం కలిసి ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ నవదంపతులను మేమంతా కలిసి దీవిస్తున్నాం. సియోనులో నుంచి మీ ఆశీర్వాదం, మీ ముఖకాంతి, మీ సన్నిధి, మీ బలమైన బాహువు ఇది మొదలుకుని బిడ్డలకు తోడుగా నిలుచునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబానికి సంఘానికి సేవకులకి యెహోవా తండ్రి మీకు మహిమకరంగా
మీరే మహిమ పొందమని సమస్త ఘనత మమ్మల్ని యెహోవా తండ్రి యువత పోలేమని మీరే దానికి తగిన వారు మహిమ పొందండి, మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గాడ్స్ బ్లెస్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదము అందరం గట్టిగా చప్పలు కొడదామండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. దయచేసి నూతన ప్రభునందు పిల్లరా, ముదినేపల్లి మండలంలో మరి పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ అసోసియేషన్ తరఫున ఇంతమంది సేవకులు రావడం చాలా సంతోషం. మరి పెద్దలైన సేవకులంతా కలిసి రండి అయ్యా. మరి కుటుంబాన్ని అభినందిస్తూ చక్కని గిఫ్ట్ తీసుకొచ్చారండి. రండి ఎస్ రత్నమయ్య గారు, అలాగే స్పర్జన్ గారు, మరి పెద్దలందరూ రండి, బాలసుందరం గారు అందరండి పార్టిసిపేట్ చేయండి. జాషువా గారు, పేతురయ్య గారు, అయ్య రండి ముందుకు రండి. అయ్యా సేవకులందరినీ కొంచెం కవర్ గట్టి ఒక మంచి ఫోటో తీయండి. ఎంతమంది సేవకులు ప్రేమతో చక్కగా కుటుంబానికి చక్కని మరి డైనింగ్ సెట్ తీసుకొచ్చారండి. ఎందుకంటే ఈ భోజనపు బల్ల చుట్టూని పిల్లలు మరి మంచి సమృద్ధి ఆహారము, మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్ ప్రభు వీరికి ఇవ్వాలని చక్కని ఉద్దేశంతో ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చారండి. ప్రభు వీరిని వీరి కుటుంబాలను ఆశీర్వదించును గాక.